గైస్ ఈ వీడియోకి జల్దీ లైక్ చేయండి. ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. అరే మచ్చా మనం కూడా బిగ్ బాస్ కి పోదాం రా. అమ్మ బాబాయ్, అరే ముడ్డల పంచాయతీ అవసరమారా? అరే సులే కొంచెం సీరియస్ గా థింక్ చేయరా. కామన్ మ్యాన్ కి ఎంట్రీ ఉందంట, ఎంతమంది అవలో పుగ్గలు పోయి ఫేమస్ కాలే. అరే అవసరమారా, ఇజ్జత్ మొత్తం ముడ్డలు కలుస్తుంది. అమ్మ బాబాయ్ ఇజ్జతా? మొన్న నువ్వు లపాకినేద్దామని పోయి పోలీసు వాళ్ళని గుడ్డలేపి గుద్ద తెంగినప్పుడు లేని ఇజ్జత్ ఇప్పుడు బిగ్ బాస్ పోతే వచ్చిందారా? అరే పోతే మనం కూడా ఫేమస్ అవుతాం రా. మన గుద్ద కింద మచ్చుండి మనం సెలెక్ట్ అయినాం అనుకో, మన కాలనీలో లాంటిలందరూ మనకి ఎలా అయినేస్తారా? అమ్మ బాబాయ్ ఇంకెన్ని రోజులు రా ఉల్లికి శోభనం లేకుండా. అరే మచ్చా నువ్వు ఎన్ననే చెప్పురా, గాలికి వేది గుద్ద కంటించుకోవడం నాకు ఇష్టం లేదు. హలో బా, ఏం చచ్చుంటు? ఏం లేదు రా, సుల్లిగాడు బిగ్ బాస్ కి పోదామంటుండు. అమ్మ బాబాయ్ బిగ్ పాషా ఎర్రిపుక్ బాబా, మంచి మంచోళ్ళ పోయి మొద్ద వచ్చిండు, నువ్వు పోయి ఆకులు బిక్తావా? అరే మొడ్డగా పోతే మనం కూడా ఫేమస్ అవుతాం రా. బా అరవై కెమెరాలు ఉంటాయి బా, నువ్వు ఏదో ఒక మూల పోయి కొట్టుకున్నావు అనుకో, అది 60 బ్యాంగిల్లో కనపడుతుంది. అవసరమా బా? అమ్మ బాబాయ్ అరే పిచ్చిలని చూడక, ఎప్పుడు చూసినా కొట్టుకుంటేనారా నీ కామ హుక్కులు నా సుల్లి. బా నేను చెప్పేది విను, నీకు ఈ ఏరియాలో గుజ్జ వల్ల పలుకుబడి ఉంది. మీ అయ్య గుజ్జ వలసినోడు, నువ్వు పోయాక చిల్లర కథలు తెంగినావు అనుకో, మీ అయ్య ఇద్దరు మొత్తం మొడ్డలు కలుస్తుంది. అంతే రాగం, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ లౌడల పంచాయతీ మనకు వద్దులేరా. అన్నా నేను ఆగం నన్నా, నేను ఆంటీ పాలు చిచ్చి నేను గాజు పాలు అమ్ముకునేటోడన్నా. అమ్మ బాబాయ్ తిండి తినడానికి కూడా లేదన్నా, ఓన్లీ గాజు పాలే తాగుతన్నా. ప్లీజ్ అన్నా నన్ను బిగ్ బాస్ కి పంపండి అన్నా, నా నచ్చి మాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాన్నా అన్నా. ప్లీజ్ అన్నా ఈ ఆంగానికి సపోర్ట్ చేయండి అన్నా. అమ్మయ్యా నా మధ్యలోది వీడియో అయితే పెట్టినా, ఇంకా పిలిస్తే పిల్లలు లేకుంటే లేదు. అన్నా నమస్తే, చేద్దామన్నా? అన్నా ఓకే అన్న, నేను వెయిట్ చేసి పంపుతా. అరే ట్రక్ నిండా బ్లాక్ మనీ ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం రా అసిస్టెంట్? అన్న నా దగ్గర ఒక క్రేజీ ఐడియా ఉందన్నా. ఏంద్రా? అన్నా బిగ్ బాస్ షో తెలుసా? బిగ్ బాసా? ఏంద్రా అది? ఏం లేదన్నా, 5 పోర్లు ఒక ఇంట్లో వేయాలన్నా, మనం చెప్పినట్టు చేస్తారు. వాళ్ళకి తిండి పెట్టాలి, రూమ్లలో కెమెరాలు పెట్టాలి, రిలాక్స్ అయ్యే టైం టాస్కులు పెట్టాలి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలన్నా. అంతే, మనకు పైసలే పైసలు. అమ్మ బాబాయ్ ఇట్లా వేస్తే మనకు పైసలు ఎట్లా వస్తాయరా? అన్న బ్రాండ్లు ఉంటాయన్నా, పాలకి, పెరుగుకి, నెయ్యికి, గీకి, ఆఖరికి బాత్రూమ్ డోర్ కూడా బ్రాండ్ వేయొచ్చన్నా. ఎక్కడ పడితే అక్కడ పెట్టొచ్చన్నా, మన పైసలు మొత్తం బయట అయితే అన్నా. అవునా? మళ్ళీ పోరలు ఏడ దొరుకుతారు? అన్నా స్క్రాబ్ అని తిండే ఉందన్నా, రెడ్డి చూడు. జల్లెడ పడితే మస్తు మంది పోర్లు దొరుకుతారు. సరేరా ప్లాన్ చేయి, కానీ విన్నర్ కి ఏమిద్దాం? అన్నా నువ్వు దాని గురించి ఫికర్ చేయకు, మన బ్యానర్ చూసి ఎగురుకుంటూ వస్తారు. ఏమైందిరా? మచ్చా ఇది చూడరా, నేను గాజు పాలు అమ్ముకునేటోడన్నా, ప్లీజ్ అన్నా నన్ను బిగ్ బాస్ కి పంపండి అన్నా. మచ్చా దొంగలని చోటు చూసినావారా? మనని పోవద్దని చెప్పి సుల్లిగాడు మాత్రం వీడియో అప్లోడ్ చేద్దాంరా. మొడ్డాడు బ్లాక్ చేసిండ్రా. అమ్మ బాబాయ్ మచ్చా నన్ను కూడా బ్లాక్ చేద్దాంరా పూకాడు. నేను నా ఫేక్ పేజ్ దేశీ పాప ప్రొఫైల్ కి వెళ్ళి చూసిన. దామచ్చా వాని గుద్దంతా వల్లేందాం. వద్దు మచ్చా, ఆ సుల్లి అందులో కూడా మనం కూడా రీల్ అప్లోడ్ చేద్దాం. మచ్చాడు ఏం చెప్పిండ్రా? గాడిద పాలు అమ్ముతా అని చెప్పిండు మచ్చా. ఆ సుల్లిగాడు గాడిద మొట్ట గుడిస్తాడేమో, అందుకే గాడిద పాలు అని చెప్పిండు. మరి నువ్వేం చెప్తావురా? నేను గొర్రె పాలు అమ్ముతా అని చెప్తారా? అమ్మ బాబాయ్ అంటే నువ్వు గొర్రె ముట్ట గుడిస్తావు మచ్చా? ఎర్రి పుక్కుల ముట్ట గుద్ద మూసుకొని రికార్డింగ్ ఆన్ చేయి. అన్నా నా పేరు బబ్లు అన్న, నేను గొర్రెపాలు అమ్ముకునేటోనన్నా, నన్ను బిగ్ బాస్ కి పంపండి అన్నా. అన్నా నేను సారా అమ్ముకునేటోనన్నా. అమ్మ బాబాయ్ అరే ఎల్ముద్రలా చూడక, సారా అంటే గుద్ద వాళ్ళు ఎంతారా? అన్నా నేను సోడా అమ్ముకునేటోనన్నా, బిగ్ బాస్ కి పోవాలనుకుంటున్నా. మచ్చా నువ్వు చెప్పినావు కాబట్టి వీడియో చేసిన, నాకు ఛాన్స్ వచ్చినా నేను ముడ్డబి పోన్రా. మాట్లాడరా. అరే నోట్లో ఎవడదా ముడ్డ పెట్టుకున్నా, ఏదో ఒకటి చెప్పరా. మామ నేను పంది పాలు అమ్ముతా మామ. ఓరి నీకు గుద్దంది ఇంకా పంది పాలు అమ్ముడేంద్రా, ఇంకేమైనా చెప్పురా బాలు. మామ నేను ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ కి పోదాం అనుకుంటున్నా, నాకు పైసలు కావాలి మామ, ప్లీజ్ హెల్ప్ చేయండి. అన్నా ఈ బ్యానర్ చూడు. ఈ బ్యానర్ చూసి ముసలోడికి కూడా మూడు వస్తుందరా. ఇట్లుంటదన్నా మనం షో డిజైన్ చేస్తే. పెద్ద పెద్ద బ్యానర్లు అయిపోయి ఎట్టి చూసినా మన బ్యానర్లు కనబడాలా. సరే అన్నా. అన్న ఎరుపుకులు దొరికిర్రా అన్న. బిగ్ బాస్ కామన్ మ్యాన్ కి ఎంట్రీ ఉంది, మీరు కూడా వచ్చి ఆడొచ్చు. నేను బిగ్ బాస్ కి సెలెక్ట్ అయితే బాగుండు.
అరే బాడుకో ఇది చూసి అరుపు కథలు దింగినావు అనుకో ఇంట్లోకి వెళ్ళి దింగతా నాకెళ్ళోడు అర్థమైందా అమ్మ బాబాయ్ ఇప్పటికి నీ చిల్లరతో స్థానం వల్ల కాలనీలో ఇజ్జత్ మొత్తం గుడిసింది సక్కా కాలేజ్ పోయినావా చదువుకున్నావా ఇంటికి వచ్చినావా ఎక్స్ట్రాలు దింగినావు అనుకో నీ వట్టలు జోకుతా. సరే డాడీ. అన్న ఇడు వచ్చే కాలనీ వాళ్ళు పట్టుకోరా. ఇక్కడ మాది మేమే పట్టుకుంటామన్నా మీ ఏరియాలో కాలనీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారా? అమ్మ బాబాయ్. హలో హలో నేను బిగ్ బాల్ షో నుంచి కాల్ చేస్తున్నా. ఏంటి బిగ్ బూబ్సా? అమ్మ బాబాయ్. బిగ్ బూబ్స్ కాదు బిగ్ బాల్స్ షో నుంచి కాల్ చేస్తున్నా. అదేం షో? సరే అట్లాంటి దగ్గరకు వస్తుంది అప్డేటెడ్ వర్షన్. ఈ షో 30 రోజులు ఉంటది. షోని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. నా బొడ్డల షోకి నేను రాను. నేను ఓన్లీ ప్రీమియం షోకే వెళ్తా. దిగే ఫోన్ పెట్టు. చుల్లిగాళ్ళు సుఖంగా వచ్చేవాడే పోయినారు. అమ్మ బాబాయ్. Winner will enjoy 7 days in Thailand and 6 nights with a pink Russian girl. దీనమ్మా ఈ పింక్ పుష్టికాట్ నాకు కావాలి. అన్న నేను ఆడిషన్కి వస్తాన్నా. నా మోడల్ షో రానని చెప్పినావుగా. అన్న మీ షో ఇంత పాపులర్ అని తెలియదన్నా. ప్లీజ్ అన్నా నాకు ఆ పింక్ పుష్టికాట్ కావాలన్నా. నేను వచ్చి ఆడిషన్ ఇస్తా. సరే రేపు పొద్దున్న 9:30 ఆఫీస్కి రా. అన్న లొకేషన్ ఏడేనా? బెంగళూరుకి మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ సక్కు సిల్క్ షాప్ ఉంటది. దాని పక్కకి వెళ్ళిలా పాన్ షాప్ ఉంటది. అమ్మ బాబాయ్. ఆడికి పోయి అన్న స్పెషల్ అని అడుగు అంతే. 2 మైందంగా మాలిస్తాడు. అది నోట్లు వేసుకొని సీదా వస్తే పుసిక్యాట్ బిల్డింగ్ ఉంటది. ఆడిన ఆడిషన్స్. సరే అన్న రేపు నా టాలెంట్ చూపెట్టి ఆ పింక్ రష్ అని విన్ అయితా. ఈ వీడియోకి పింక్ అని చెప్పి 10,000 కమెంట్ చేస్తే పింక్ అని కమెంట్ చేయడానికి రెడీ ఉన్నారా? నేనైతే వీడియో రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆంగాడ్ అయితే క్రేజీ ర్యాప్ ఆడతాడు. అండ్ ముందు వచ్చే వీడియోలో టాస్క్లు అద్దరిపోతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ తర్వాత బిగ్ బాల్స్ దుమ్ము లేపేస్తారు. బాయ్ గాయ్స్. చేసినాం బాయ్లోకి మనం బి బిగ్ బాల్ షోలో మన స్టైల్లో గుద్ద చెప్పేస్తా. అన్న నేను ఆగందన్నా. నేను గాజుపల్లి నమ్ముకుంటున్నా. నీ మోడల్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ చూసినాం. నీ స్పెషల్ టాలెంట్ ఏంది? అసలు ఆయన ముడ్డోడుతామని వచ్చినా. హలో నమస్తే పోరగాళ్ళు పోరలు ముసలోళ్ళు. వెల్కమ్ టు బిగ్ బాల్స్. మీరు ఇన్ని రోజులు చూసిన షోలన్నీ షోలు. ఇది అసలు సిసలైన షో. ఈడ అసలు రూల్స్ ఏ ఉండవు. ఎవరికి నచ్చింది ఆడు చేయొచ్చు. నీ కుద్దల్లం ఉంటే నువ్వే విన్నర్. కానీ విన్నర్ కి ఏమిద్దాం అన్నా? నువ్వు దాని గురించి ఫికర్ చేయకు. మన బ్యానర్ చూసి ఎగురుకుంటూ వస్తారు. అన్న ఈ బ్యానర్ చూడు. అబ్బా ఏముందిరా ముసలోడికి కూడా మూడొస్తుంది. అట్లుంటదన్న మనం షో డిజైన్ చేస్తే. అన్నా నేను ర్యాప్ ఆడతా. అన్న మరి రెమ్యునరేషన్ నుంచి ఇస్తామన్నా? 1000 ఇస్తా. అన్నా వెయ్యందన్నా. నీకు తిండి పెట్టి మాకు బోర్ కొట్టినప్పుడు అలా టాస్క్ పెట్టి అలసిపోయినప్పుడు నిన్ను బెడ్ మీద వండబెట్టి ఆఖరి గుద్ద ఆడుకోవడానికి నీళ్లు పెట్టి ఇవన్నీ పెట్టి ఉల్లిగా నీకు లక్ష్యాలా జీ మూసుకొని 1000 ఇస్తా. తీసుకో అంటుడు మా బాస్. ఉంటుండే కూడా దగ్గర బాయ్.